వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం అందించిన మంత్రులు. ఏపీ హోంమంత్రి అనితకు నిరసన సేగ. ఏపీలో పట్టపగలు పోలీసుల ముందే ఎంపీటీసీలు కిడ్నాప్. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం. పాలకుర్తి మండల కేంద్రంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నెట్టి ప్లాంటెడ్ ప్రాజెక్టులు కృష్ణా నదిపై నేను పూర్తి చేశా. కృష్ణా డెల్టా మోడరైజేషన్ పేరుతో 20 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశా అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నేను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గాని, ఏఎంఆర్ ఎత్తిపోతుగల పథకం గాని, నెట్టింపాడు గాని ఇవన్నీ కూడా పూర్తి చేశాం కృష్ణా పైన తెలంగాణ ప్రాంతంలో. ఇంకో పక్క కృష్ణా డెల్టా మోడరైజేషన్ పేరుతో 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం. ఇంకో పక్క మీరు చూస్తే గోదావరి నదిపై గుప్తా, ఆలీసాగర్, ఇంకో పక్క దేవాదులు ఎత్తిపోతు పథకాలు కూడా చేపట్టాం. నేను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గాని, ఏఎంఆర్ ఎత్తిపోతుగల పథకం గాని, నెట్టింపాడు గాని ఇవన్నీ కూడా పూర్తి చేశాం కృష్ణా పైన తెలంగాణ ప్రాంతంలో. ఇంకో పక్క కృష్ణా డెల్టా మోడరైజేషన్ పేరుతో 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం. ఇంకో పక్క మీరు చూస్తే గోదావరి నదిపై గుప్తా, ఆలీసాగర్, ఇంకో పక్క దేవాదులు ఎత్తిపోతు పథకాలు కూడా చేపట్టాం. కాకినాడలో తన మేనల్లుడు ప్రారంభించిన ఉదయం కేఫ్ రెస్టారెంట్ ప్రారంభ కార్యక్రమంలో హీరో నందమూరి కళ్యాణరావు పాల్గొన్నారు. దొడ్డనేగిరి గ్రామంలో నూతన సంవత్సర క్రికెట్ టోర్నమెంట్ అదోని డివిజన్ కర్నూలు జిల్లా దొడ్డనేగిరి గ్రామంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంటులో
దొడ్డనగేరి జట్టు విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ టీడీపీ మండల అధ్యక్షులు శివప్ప విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టోర్నమెంట్లో దొడ్డనగేరి లిటిల్ టైగర్స్ జట్టును మొదటి బహుమతిగా 25,000 రూపాయల నగదు గెలుచుకుందని తెలిపారు. రెండో స్థానంలో నిలిచిన బాసాపురం జట్టుకు 15,000 రూపాయల నగదు బహుమతి అందజేశామని పేర్కొన్నారు. ముందుండి నడిపించారు ఇన్ని రోజులు. వాళ్ళు ప్రత్యేకమైన ధన్యవాదాలు. దొడ్డని గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. చప్పట్లు గట్టిగా. అలాగే ఇప్పుడు ఉప సర్పంచ్ గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపించినటువంటి మా గ్రామ సర్పంచ్, నా పేరు బాలస్వామి, మా దొడ్డనగిరి. కాబట్టి ఈ ఫస్ట్ ప్రైజ్ 25,000 మారుతున్నాయుడు శివప్ప గారు. రెండో ప్రైజ్ వచ్చేసి నాగరాజు వినయ్ కుమార్. ఇప్పుడు రెండో ప్రైజ్ బసాపురం గెలిపోవడం జరిగింది. మొదటి ప్రైజ్ గెలవడం దొడ్డనగిరి మొదటి ప్రైజ్ గెలిచింది. ప్రత్యేకమైన సపర్లతో మొదటి ప్రైజ్ అభిలాష్ వారి యొక్క టీము. తర్వాత రెండో టీం వచ్చేసి బసాపురం టీంకి ఇప్పుడు మంజునాథ్ స్వామి వాళ్ళు మాట్లాడి ఆ యొక్క ప్రైజ్ ని తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. సెకండ్ 15,000. ఇప్పుడు సెకండ్ ప్రైజ్ ఎవరు? ఇప్పుడు దీనికంతా ఇప్పుడు కాదు. నేను ఇంతటితో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నన్ను సెలవు తీసుకొని ఇప్పుడు దీన్ని బాలస్వామి గారు నిర్వహిస్తారు. అన్నోళ్ళ దగ్గరికి పోయి పనసు ఇట్లా పెడతామని వెంటనే వాళ్ళు కూడా ఈ ఆమోదించి అంగీకారం తెలిపినందుకు వాళ్ళు కూడా మా యొక్క హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, వాళ్ళకి సీటు రాకపోయినా, వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా కూటమి తరపున ఈరోజు ఏ ఒక్కరికి వచ్చినా కూడా జాలమంచికి కూడా ప్రైజ్ పెట్టినారు. మన దొడ్డనకేరికి జాలమంచికి కూడా మనం చెప్పినాంలే. ఏ ఒక్కరు పోయినా కూడా కాదనుకోకుండా అన్నోళ్ళు కానీ వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ మనమంగలు కానీ ఏ ఒక్కరు కూడా మన దొడ్డనకేరి అంటే వాళ్ళకి చాలా ప్రేమ. ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు మన ఊరికి కాదనరు. వాళ్ళు మా గ్రామానికి ఇంత ఇంపార్టెంట్ ఇచ్చినందుకు మీనాక్షి నాయుడు అన్న గారి కుటుంబానికి, మారుతినాయుడు గారికి, మోపతన్న గారికి, రంగస్వామి గారికి, అట్లే సిద్ధార్థ నాయుడు గారికి, అందరూ వాళ్ళ కుటుంబానికి, మా దొడ్డనకేరి క్రికెట్ టీం తరఫున, టీడీపీ పార్టీ తరఫున మా దొడ్డనకేరి గ్రామ పెద్దలు చిన్నలు అందరూ హృదయపూర్వక అభివందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సిద్ధార్థ నాయుడు మన గ్రామానికి వస్తుండే నానే ఒక గంట తర్వాత అప్పుడు వచ్చింటే ఆయనకి 6 లక్షలు మిగిలేదేమో. నాన్న గంట తర్వాత రా అంటే 6 లక్షలు కారులో పెట్టినాడు. అద్దాల పగలు కొట్టి కాసి దొంగతనం జరగడం జరిగింది. వెంటనే వచ్చింటే ఇటుకు వచ్చుండే ఆ డబ్బులు కూడా పోయేవి కాదు. మీరే ఉండి మన వాళ్ళు ఇంకా గంట అవుతుంది, ఇంతకుముందు ఎందుకు 5 గంటల తర్వాత రమ్మని చెప్పినారు. మరి నన్ను రివర్సు చెప్తే వాళ్ళు నిదానంగా ఉన్నారు. తర్వాత ఉత్తమమైన టైంలోన కారు దగ్గరికి పోతే అది అద్దాల పగలు కొట్టి 6 లక్షల రూపాయలు దొంగతనం జరిగింది. కానీ సీసీ కెమెరాలు అవన్నీ ఫుటేజ్ ప్రకారము డిఎస్పీ సిఐతాకి పోయేది ఉందన్నా మీరే ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్లో పట్టపగలు పోలీసుల ముందే ఎంపీటీసీల కిడ్నాప్ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం
వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగానికి వస్తున్న వైసీపీ ఎంపీటీసీలను టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 5గురు ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారును అడ్డగించి దాడి చేయగా వైసీపీ మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు గాయాలయ్యాయి. మల్లికార్జున్ అనే ఎంపీటీసీ కిడ్నాప్ కాగా మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎత్తుకొని పోయారన్న ఎత్తుకొని పోయారు చూడు ఈ ముందు ఏం చేస్తాను వద్దు వదలరా నాకు డౌట్ వచ్చే నేను బండి అడ్రస్ వచ్చాను నేను ఏపీ హోంమంత్రి అనితకు నిరసన సెగ. అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటలో పర్యటిస్తున్న మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్రాలను అడ్డుకున్న స్థానిక పోలీసులు భూసేకరణలో భాగంగా తమ భూములు తీసుకుని పరిహారం చెల్లించలేదని నిలదీసిన మహిళలపై దురుసుగా ప్రవర్తించి వారిని కట్టడి చేసేందుకు యత్నించిన హోంమంత్రి అనిత. నర్సంపేట నెక్కొండ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున జరిగిన దాడి ఘటన కలకలం రేపింది. స్థల వివాద నేపథ్యంలో చొప్పరి ఓదేలు అతని భార్య అరుణపై సొంత బామ్మర్ది పూలబోయిన శేషుమోహన్, అతని భార్య భాగ్యలక్ష్మితో పాటు మరో 10 మంది కిరాయి గుండాలు కత్తులు కర్రలతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓదేల్కు తలపై తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నర్సంపేట పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేస్తామని సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. విశ్వసినది కాదు. దగ్గర పోదా అమ్మా. మాది నెక్కొండ రోడ్ నర్సంపేట్. నా పైన ఉదయం 6 గంటలకి మా బామ్మారి అయిన పూలమైన శేషు మోహన్ వాళ్ళ భార్య అతనితోటి బీహార్ వాళ్ళు ఒక 10 మందిని తీసుకొచ్చి నన్ను విపరీతంగా కొట్టడం జరిగిందన్న.
ఇంట్లోకి వచ్చి ఇల్లంతా ఆగమం చేసిళ్ళు, ఫ్రిడ్జ్ కూలర్ అన్ని పడగొట్టిళ్ళు. ఒక కత్తి కూడా అక్కడ ఉందన్న, కత్తి కూడా చూడండి. ఆ కర్రలతోటి విపరీతమైన కొట్టిళ్ళు, ఎక్కడ పడితే అక్కడ కొట్టిళ్ళు అనేది చూడండి. ఇది మీరే న్యాయం చేయాలని కోరుకుంటాను అన్న. ఆ పోలీసు వాళ్ళు కూడా వచ్చిళ్ళు, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసిళ్ళు. ఎందుకు కొట్టిల్లు నేను ఎందుకు కొట్టిల్లు? వాళ్ళు మా వెనకట మా మామ మా భార్యకు ఇది కట్నం కింద ఇస్తే ఈరోజు రేట్లు పెరిగినాయని చెప్పేసి నా భూమి నాకు కావాలి ఇప్పుడు అని ఆ రోజు వచ్చి గొడవ జరిగిండు. ఇదివరకు కూడా ఇట్లా జరిగితే అది 27 తారీఖు నాడు కోర్టులో, 29 తారీఖు నాడు కోర్టులో కేసు ఉంది. కేసు ఉండగా కూడా నన్ను ఇప్పుడు బీఆర్ఓలను తీసుకొచ్చి విపరీతంగా కొట్టడం జరిగింది. తలకాయకు ఆల్రెడీ 7 కుట్లు పడ్డాయన్న. మీరే చూడండి. ఎక్కడ పడితే అక్కడ కొట్టిళ్ళు. నాకు దయదలిచి నాకు న్యాయం చేయాలని చెప్తున్నా అన్న. నాకు ప్రాణ భయం ఉన్నది, అది మీరే దయచేసి నాకు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇదన్న మాది నెక్కొండ రోడ్ నర్సంపేట్. నా పైన ఉదయం 6 గంటలకి మా బామ్మరి అయిన పోలవైన శేషు మోహన్ వాళ్ళ భార్య అతనితోటి బీహార్ వాళ్ళు ఒక 10 మందిని తీసుకొచ్చి నన్ను విపరీతంగా కొట్టడం జరిగిందన్న. ఇంట్లోకి వచ్చి ఇల్లంతా ఆగమం చేసిళ్ళు, ఫ్రిడ్జ్ కూలర్ అన్ని పడగొట్టిళ్ళు. ఒక కత్తి కూడా అక్కడ ఉందన్న, కత్తి కూడా చూడండి. ఆ కర్రలతోటి విపరీతమైన కొట్టిళ్ళు, ఎక్కడ పడితే అక్కడ కొట్టిళ్ళు అనేది చూడండి. ఇది మీరే న్యాయం చేయాలని కోరుకుంటాను అన్న. ఆ పోలీసు వాళ్ళు కూడా వచ్చిళ్ళు, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసిళ్ళు. ఎందుకు కొట్టిల్లు నేను ఎందుకు కొట్టిల్లు? వాళ్ళు మా వెనకట మా మామ మా భార్యకు ఇది కట్నం కింద ఇస్తే ఈరోజు రేట్లు పెరిగినాయని చెప్పేసి నా భూమి నాకు కావాలి ఇప్పుడు అని ఆ రోజు వచ్చి గొడవ జరిగిండు. ఇదివరకు కూడా ఇట్లా జరిగితే అది 27 తారీఖు నాడు కోర్టులో, 29 తారీఖు నాడు కోర్టులో కేసు ఉంది. కేసు ఉండగా కూడా నన్ను ఇప్పుడు బీఆర్ఓలను తీసుకొచ్చి విపరీతంగా కొట్టడం జరిగింది. తలకాయకు ఆల్రెడీ 7 కుట్లు పడ్డాయన్న. మీరే చూడండి. ఎక్కడ పడితే అక్కడ కొట్టిళ్ళు. నాకు దయదలిచి నాకు న్యాయం చేయాలని చెప్తున్నా అన్న. నాకు ప్రాణ భయం ఉన్నది, అది మీరే దయచేసి నాకు చూడాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఐనవోలు మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అందించిన మంత్రులు కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వచనం అందించిన ఆలయ పూజారులు. ఓఎన్జీసీ గ్యాస్ లీకేజ్ ఘటనలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకై చిమ్ముతో ఎగిసిపడుతున్న మంటలు. మంటల దాటికి కాలిపోయిన 500 కొబ్బరి చెట్లు, 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలను ఖాళీ చేయిస్తున్న అధికారులు. రిగ్గు అలా కాలిపోతుంది.
చూడు రిగ్గు చూడు రిగ్గు అలా కాలిపోతుంది. కర్నూలు జిల్లా అదోని-2 మండలంలోని పెద్ద హరివానం గ్రామస్తులు తీవ్ర నిరసనకు దిగారు. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించే వరకు ఏ రాజకీయ నాయకుని గ్రామంలోకి అనుమతించబోమని హెచ్చరిస్తూ గ్రామ సరిహద్దుల్లో బోర్డు ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రభుత్వం పెద్ద హరివానం మండలంగా ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అదోని-1, అదోని-2 మండలాలుగా ప్రకటించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నామని, మండల కేంద్రం ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని మండల సాధన కమిటీ నాయకులు స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ చట్టంలోని 21వ సెక్షన్ సవరణ బిల్లును మంత్రి సీతక్క శాసనమండలిలో ప్రవేశపెట్టారు. 2 పిల్లలకు మించి సంతానం ఉంటే గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను తొలగిస్తూ ఈ సవరణను తీసుకొచ్చారు. దీనికి సంబంధించి గతంలో ఆర్డినెన్స్ జారీ కాగా నిన్న అసెంబ్లీ ఆమోదం తెలిపింది. నేడు మండలంలో ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, నెల్లికంటి సత్యం చర్చలో పాల్గొనగా చర్చ అనంతరం బిల్లును శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. సార్ స్పీకర్ సార్, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ని ఇంకను సవరించుటకై బిల్ అధ్యక్ష. భారత ప్రజారాజ్యపు 76వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఈ కింది శాసనము చేసినది అధ్యక్ష. క్లాజ్ 1 ఈ చట్టమును తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ చట్టం అని 2026ను పేర్కొనవచ్చును అధ్యక్ష. అదేవిధంగా క్లాజ్ 2 ఇది 2025 నవంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చినట్లు భావించవలెను అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21వ సెక్షన్ యొక్క సబ్ సెక్షన్ క్లాజ్ 3తో పాటు దాని కింద గల విశదీకరణను వదిలివేయవలెను అధ్యక్ష. అదేవిధంగా థర్డ్, తెలంగాణ పంచాయతీరాజ్ 3వ సవరణ అధ్యాదేశం 2025 ఇందు మూలంగా రద్దు చేయబడినది అధ్యక్ష. ముఖ్యంగా ఉద్దేశాలు కారణాలు చూసినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులను మరియు జిల్లా ప్రజా పరిషత్తులను ఏర్పాటు చేయుటకు మరియు దానికి సంబంధించిన లేక వాటికి అనుబంధమైన విషయములను పొందుపరచుటకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 5వ చట్టం చేయబడినది. పైన చెప్పిన చట్టపు ప్రయోజనాల కొరకు ఈ చట్టంలోని క్లాజ్ 8 షెడ్యూల్ గ్రామాల జాబితాను కలిగి ఉన్నది అధ్యక్ష. 1980-90 సంవత్సరాలలో సంభవించిన జనాభా విస్ఫోటనం, జనాభా పెరుగుదల వలన ఆహార భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా పోషకాహార లోపము, నిరుద్యోగము, వ్యాధులు, అదేవిధంగా తగ్గిన ఉత్పాదకత మరియు ప్రతికూల సామాజిక ఆర్థిక ఫలితాలతో సహా పేదరికమునకు సంబంధించినటువంటి సమస్యలు ఈ జనాభా పెరుగుదలతో ముడిపడినాయి. ఈ చట్టము 2094 యొక్క 21వ సెక్షన్లోని సబ్ సెక్షన్ 3 కింద 2 పిల్లల పరిమితిని జనాభాను నియంత్రించే చర్యగా అమల్లోకి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. 2 సంతానం ఉండాలనేటువంటి నియమాన్ని అమలు చేసిన 30 సంవత్సరాల తర్వాత ప్రభుత్వము జనాభా విధానాన్ని సమీక్షించినప్పుడు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో సంతానోత్పత్తి ఒక మహిళ 1.7 చొప్పున సంతానం కలిగి ఉన్నది అధ్యక్ష. ఇది సంతానోత్పత్తి భర్తీ చేయగల స్థాయి కంటే తక్కువ ఉన్నది అధ్యక్ష. ఈ తగ్గుదలను కుటుంబ నియంత్రణపై పెరిగిన అవగాహన మరియు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, ప్రత్యేకించి మహిళల్లో పెరిగినటువంటి అక్షరాస్యత
మరియు పెరిగిన ఆర్థిక స్థిరత్వం వంటి అనేక కారణాలను చూడవచ్చు అధ్యక్ష. మొత్తం సంతానోత్పత్తి రేటు 1.7 స్థాయిలో కొనసాగించడానికి అనుమతించినట్లయితే భవిష్యత్తులో ఇది తెలంగాణ రాష్ట్ర జనాభా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది, ప్రతికూలంగా మారుతుంది. అందుకనే రాష్ట్రంలోని తరాల దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మరి పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైన ప్రతినిధుల నుండి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా సరైన భర్తీ రేటును 2.1 వద్ద కొనసాగించుట వాంఛనీయమని అవసరమని ప్రభుత్వం భావించి మరి ఈ యొక్క ప్రజాప్రతినిధుల నుంచి వచ్చినటువంటి ఆలోచన కానీ మరి రోజు రోజుకు మరింత జనాభా తగ్గుదల మూలంగా రాబోయే జనరేషన్స్కు ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పుడు 30 సంవత్సరాల కింద పెట్టినటువంటి ఈ ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయడం జరిగింది అధ్యక్ష. 30 సంవత్సరాల కింద పబ్లిక్లో కూడా ఇంత పెద్ద అవగాహన అంటే లేదు కాబట్టి కొంత ఎక్కువ మంది పిల్లల్ని కూడా ఉండడంతో ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు తీసుకొచ్చారు. మరి అదే కాకుండా మున్సిపాలిటీలలో గత 2018-19 పంచాయతీరాజ్ చట్టాలలో మున్సిపల్ చట్టాలను కూడా అప్పుడే తీసుకురావడం జరిగింది. అప్పుడు టౌన్లలో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేసారు అధ్యక్ష మున్సిపాలిటీలలో, కానీ గ్రామీణ ప్రాంతాలలో ఎత్తివేయలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క చట్టంను మరి ఆమోదించినము ఎన్నికల ముందే. అప్పుడు అసెంబ్లీ మండలి జరగలేదు కాబట్టి ఆ యొక్క చట్ట సవరణకు ఈరోజు మీ ద్వారా ఈ బిల్లును మేము ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.